ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. రోమాపత్రిక మనం అధ్యయనం చేసుకుంటున్నాము. రోమాపత్రిక మొదటి అధ్యాయము 28 నుంచి 32 వచనాలను ఆధారం చేసుకొని మనము పాఠం పేరు ఇది రెండవ భాగం, దేవుడు వారిని అప్పగించినప్పుడు అనే మొదటి భాగాన్ని చూసుకున్నాం. ఇప్పుడు రెండవ భాగం. ప్రియులారా, మనం రోమాపత్రిక మొదటి అధ్యాయం చివరికి వచ్చినప్పుడు మానవ పాప స్వభావం గురించి పౌలు చేసిన వర్ణన యొక్క పరాకాష్ఠకు చేరుకున్నాం. గత వాక్య భాగములో ప్రజలు దేవుణ్ణి తిరస్కరించినందున ఆయన వారిని అపవిత్రతకు మరియు అవమానకరమైన కోరికలకు అప్పగించాడని మనం చూశాం. ఇప్పుడు 28 నుంచి 32 వచనాలలో పౌలు ఈ అధోగతి ప్రగతి యొక్క చివరి దశను చూపిస్తున్నాడు. మరోసారి మనం ఆ భయంకరమైన పదబంధాన్ని ఎదుర్కొంటాం. దేవుడు వారిని అప్పగించాడు, కానీ ఈసారి ఇది మరింత లోతైనది. పాపపు క్రియలకు మాత్రమే కాదు, చెడిపోయిన మనసును కూడా. మానవాళి దేవుని నుండి పూర్తిగా వైదొలిగినప్పుడు ఏం జరుగుతుందో ఈ వాక్య భాగం మనకు పూర్తి చిత్రాన్ని చూపిస్తుంది. ఇందులో 3 ప్రధాన అంశాలను మనము గమనించవచ్చు. ఈ ప్రధాన అంశాల్లో ఉప అంశాలను కూడా మనం చూడవచ్చు. మొదటి ప్రధాన అంశము, దేవుడు వారిని భ్రష్టమైన మనసుకు అప్పగిస్తాడు. రోమా మొదటి అధ్యాయం 28వ వచనం. పౌలు 28వ వచనంలో ఇలా ప్రారంభిస్తాడు. వారు తమ జ్ఞానమందు దేవుణ్ణి నిలుపుకొనుటకు ఇష్టపడనందున దేవుడు వారికి తగిన కార్యములు చేయుటకు భ్రష్టమైన మనసును అప్పగించెను. మొదటి ఉపాంశం, ఈ తీర్పు మనసులో దేవుని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడంతో ప్రారంభమవుతుందని మనం చూస్తాం. వారు తమ జ్ఞానమందు దేవుణ్ణి నిలుపుకొనుటకు ఇష్టపడలేదని పౌలు చెబుతున్నాడు. అంటే వారు తమ ఆలోచనల నుండి దేవుణ్ణి బయటకు నెట్టడాన్ని స్పృహతో కూడిన నిర్ణయం తీసుకున్నారని అర్థం. వారికి దేవుని గురించిన జ్ఞానం లేదని కాదు, వారు దానిని ఉంచుకోవడానికి నిరాకరించారు. ఇదే మూల సమస్య. మనస్సు నుండి దేవుని గురించిన జ్ఞానం తొలగించినప్పుడు మిగతావన్నీ కూలిపోవడం ప్రారంభిస్తాయి. సామెతలు మొదటి అధ్యాయం 7 చెప్పినట్లుగా యెహోవా భయమే జ్ఞానానికి ప్రారంభం. ఆ పునాది తొలగించబడినప్పుడు నిజమైన గ్రహణ శక్తి నశించిపోతుంది. రెండవ ఉప అంశం, దేవుడు వారిని భ్రష్టమైన మనస్సుకు అప్పగిస్తాడని మనం చూస్తాం. ఇది తిరస్కరించబడిన, ఆమోదించబడని మరియు నైతిక ఆధ్యాత్మిక సత్యాల గురించి సరిగా ఆలోచించలేని మనస్సును సూచిస్తుంది. ఇది మంచి చెడులను సరిగా వివేచించే సామర్థ్యాన్ని కోల్పోయిన మనసు. ఇది తీర్పు యొక్క అత్యంత తీవ్రమైన రూపాలలో ఒకటి. మనసు స్వయంగా చెడిపోయినప్పుడు ఒక వ్యక్తి పాపాన్ని సమర్థించడం మరియు నీతిని తిరస్కరించడం ప్రారంభిస్తాడు. చెడు మంచిగా కనిపించడం మొదలవుతుంది మరియు మంచి చెడుగా కనిపించడం మొదలవుతుంది. మూడవ ఉపాంశం, ఈ చెడిపోయిన మనసు అనుచితమైన ప్రవర్తనకు దారి తీస్తుందని మనం చూస్తాం. వారు తగని పనులు చేస్తారని పౌలు చెప్తున్నాడు. మనసు తప్పుగా ఉన్నప్పుడు జీవితం కూడా తప్పుగా ఉంటుంది. పాపపు ఆలోచన ఎల్లప్పుడూ పాపపు జీవితాన్ని పుట్టిస్తుంది. రోమా 12:2 తర్వాత బోధించినట్లుగా పరివర్తన మనసులోని ప్రారంభం కావాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. మనసు నూతన పరచబడకపోతే జీవితం చెడిపోయినట్లే ఉంటుంది. రెండవ ప్రధాన అంశం, చెడిపోయిన జీవితం యొక్క ప్రత్యక్షత. రోమా మొదటి అధ్యాయం 29 నుంచి 31 వచనం దాకా గమనించవచ్చు. పౌలు ఇప్పుడు అనేక రకాల పాపాలను జాబితా చేయడం ద్వారా ఈ భ్రష్టమైన మనసు యొక్క కనిపించే ఫలితాలను వివరిస్తున్నాడు. ఇది కేవలం యాదృచ్ఛిక జాబితా కాదు, ఇది దేవుని నుండి వైతొలగిన జీవితం యొక్క సమగ్రమైన చిత్రం. మొదటి ఉపాంశం, సాధారణ నైతిక పతనాన్ని ప్రతిబింబించే పాపాలను మనం చూస్తాం. పౌలు అన్యాయమును, దుష్టత్వము, లోభము మరియు కపటత్వం గురించి మాట్లాడుతాడు. ఇవి స్వార్థము మరియు దురుద్దేశముతో నడపబడే హృదయాన్ని వర్ణిస్తాయి. ముఖ్యంగా లోభము ఎప్పటికీ తృప్తి చెందకుండా ఇంకా ఎక్కువ కావాలని నిరంతర కోరికను చూపిస్తుంది.
కొలస్సి 3:5 బోధించినట్లుగా లోభము ఒక రకమైన విగ్రహారాధన. ఎందుకంటే అది దేవుని స్థానములో భౌతిక కోరికను నిలుపుతుంది. రెండవ ఉపాంశము, సంబంధాలు దెబ్బ తినడానికి ప్రతిబింబించే పాపాలను మనం చూస్తాము. పౌలు అసూయ, హత్య, వాదన, మోసము మరియు కపటత్వమును ప్రస్తావించాడు. ఈ పాపాలు ప్రజల మధ్య సంబంధాలను నాశనం చేస్తాయి. అసూయ ద్వేషానికి దారితీస్తుంది. మోసం అపనమ్మకానికి దారితీస్తుంది. మరియు కలహము విభజనకు దారితీస్తుంది. ప్రజలు దేవుని తిరస్కరించినప్పుడు అది ఆయనతో వారి సంబంధాన్ని మాత్రమే కాకుండా ఇతరులతో వారి సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుందని ఇది చూపిస్తుంది. పాపం నిలువుగా వ్యాపించినట్లే అడ్డంగా కూడా వ్యాపిస్తుంది. మూడవ ఉపాంశం, చెడు మాటలు మరియు వైఖరిని ప్రతిబింబించే పాపాలను మనం చూస్తాం. పౌలు కొండెగాళ్ళు, చాడీలు చెప్పేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, నిందించేవారు, గర్విష్ఠులు మరియు అహంకారుల గురించి మాట్లాడుతాడు. పాపం ప్రజలు ఇతరుల గురించి మాట్లాడే మరియు ఆలోచించే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇవి వివరిస్తాయి. చాడీలు, నిందలు మరియు అహంకారం సర్వసాధారణం అవుతాయి. ముఖ్యంగా అహంకారం ఒక మూల పాపం. అది తనను తాను హెచ్చించుకొని దేవుణ్ణి తిరస్కరిస్తుంది. యాకోబు 4:6 చెప్పినట్లుగా దేవుడు అహంకారాలను ఎదిరించి వినయవంతులకు కృపను అనుగ్రహిస్తాడు. 4వ ఉపాంశం, తిరుగుబాటు మరియు అస్తవ్యస్తతను ప్రతిబింబించే పాపాలను మనం చూస్తాం. పౌలు చెడు పనులను కల్పించే వారిని, తల్లిదండ్రులకు అవిధేయులైన వారిని, గ్రహణ శక్తి లేని వారిని, నిబంధనను మీరిన వారిని, సహజమైన ప్రేమ లేని వారిని, కఠిన హృదయులైన వారిని, మరి కనికరం లేని వారిని ప్రస్తావించాడు. ఈ పాపాలు సమాజంలో క్రమం ఎలా విచ్ఛిన్నమైందో చూపిస్తాయి. కుటుంబం వంటి ప్రాథమిక సంబంధాలు కూడా ప్రభావితం అవుతాయి. ప్రజలు దేవుని నుండి వైతొలిగినప్పుడు సహజమైన ప్రేమ కూడా కనుమరుగవడం మొదలవుతుంది. ఇది తీవ్రమైన నైతిక పతనానికి సూచన. మూడవ ప్రధాన అంశం, పాపాన్ని ఆమోదించడం. రోమాపత్రిక 1వ అధ్యాయం 32వ వచనములో పౌలు 32వ వచనములో ఒక చాలా గంభీరమైన ప్రకటనతో ముగిస్తాడు. దేవుని తీర్పు ఏమిటో తెలిసి ఉండి అట్టి కార్యములు చేయువారు మరణమునకు పాత్రులని తెలిసి ఉండి వారు అట్టి కార్యములు చేయువారిని చూచి సంతోషించుదురు. మొదటి ఉపాంశము, ప్రజలకు దేవుని తీర్పు గురించి అవగాహన ఉందని మనం చూస్తాము. అటువంటి పనులు తప్పని మరియు తీర్పుకు అర్హమైనవని వారికి తెలుసు. ఇది మళ్ళీ సమస్య అజ్ఞానం కాదని, తిరుగుబాటు అని చూపిస్తుంది. లేఖనాలు లేకపోయినా పాపానికి పర్యావసనాలు ఉంటాయనే అవగాహన ఉంది. రెండవ ఉపాంశం, ఈ జ్ఞానం ఉన్నప్పటికీ ప్రజలు పాపములోనే కొనసాగుతున్నారని మనం చూస్తున్నాం. అది తప్పని వారికి తెలియడమే కాకుండా వారు దాన్ని చేయడానికి ఎంచుకుంటారు. ఇది మానవ పతనపు లోతును బయట పెడుతుంది. పాపం కేవలం బలహీనత కాదు, అది ఉద్దేశపూర్వకమైన అవిధేయత. మూడవ ఉపాంశం, ప్రజలు ఇంకా ముందుకు వెళ్ళి పాపం చేసే ఇతరులను ఆమోదిస్తారని పౌలు అంటున్నాడు. ఇది పతనపు చివరి దశ. ఇది పాపం చేయడమే కాదు, దానిని ఉత్సాహంగా జరుపుకోవడం కూడా. ఒక సమాజం పాపాన్ని ఆమోదించడం మరియు ప్రోత్సహించడం ప్రారంభించినప్పుడు అది దేవుని నుండి ఎంత దూరంగా వెళ్ళిపోయిందో చూపిస్తుంది. ఒకప్పుడు దాగి ఉన్నది బహిరంగం అవుతుంది మరియు ఒకప్పుడు సిగ్గుచేటైనది ఉత్సవంగా జరుపుకోబడుతుంది. ముగింపు, ప్రియులారా, ఈ వాక్య భాగము పాపం యొక్క అధోగతి క్రమానికి సంబంధించిన పూర్తి చిత్రాన్ని మనకు అందిస్తుంది. అది దేవుని తిరస్కరించడంతో ప్రారంభమై పతనమైన మనసుకు దారితీసి పాపభరితమైన జీవన శైలికి కారణమై పాపాన్ని ఆమోదించడంతో ముగుస్తుంది.
దేవుడు లేని మానవాళి పరిస్థితి ఇదే. అయితే మనం ఇది వింటున్నప్పుడు మనం కేవలం లోకం వైపే చూడకూడదు, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితాల్లో దేవుని సత్యాన్ని మనం ఎదిరిస్తున్న రంగాలు ఏమైనా ఉన్నాయా? మన ఆలోచనలు లేఖనాల ద్వారా రూపుదిద్దుకుంటున్నాయా, లేక లోకం ద్వారానా? దేవుడు ఖండించే విషయాలను మనము సహిస్తున్నామా లేదా ఆమోదిస్తున్నామా? ఈ వాక్య భాగము కేవలం ఇతరులను ఖండించడానికి ఇవ్వబడలేదు, కానీ మనకు సువార్త అవసరాన్ని చూపించడానికి ఇవ్వబడింది. ఎందుకంటే ఈ స్థితి నుండే క్రీస్తు మనల్ని రక్షిస్తాడు. సువార్త లేకపోతే మనమందరం అదే స్థితిలో ఉండేవాళ్ళము. కాబట్టి మనము దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుందాం, ఆయన వాక్యంతో మన మనస్సులను నూతన పరుచుకుందాం, మరియు ఆయనను ఘనపరిచే విధంగా జీవిద్దాం. మరియు అత్యంత లోతైన అవినీతి నుండి కూడా మనల్ని రక్షించే శక్తి గల సువార్తకు ఉందని కృతజ్ఞతతో ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.